వెల్కమ్ టు టుడే టుమారో. వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా రన్నరప్గా నిలిచింది. నిజానికి ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ బ్యాటర్లు శుభారంభం ఇచ్చారు. 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేశారు. అయితే ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్ శర్మ అవుట్ కావడం మ్యాచ్ను మలుపు తిప్పింది. అప్పటి వరకు బౌండరీలు మోత మోగించాడు రోహిత్. ఆ తర్వాత నుంచి భారత బ్యాటింగ్ గాడి తప్పింది. ట్రాసిస్ హెడ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్. ఆ క్యాచ్ పట్టకపోయుంటే కథ వేరేలా ఉండేది. వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా పోరాటం ముగిసింది. టైటిల్ దక్కాలంటే గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఫలితంగా సొంత గడ్డపై మరోసారి కప్పు గెలవాలన్న కలలాగే మిగిలిపోయింది. 2015, 2019 వన్డే ప్రపంచ కప్లలో సెమీస్ నుంచే ఇంటి బాట పట్టిన భారత్ ఈసారి అజేయంగా ఫైనల్ వరకు చేరింది. దీంతో ఈసారి ఎలాగైనా కప్పు గెలుస్తుందని అంతా భావించారు. ఫైనల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ టోర్నీలో భారత్ బ్యాటర్లు మంచి ఫామ్లో ఉండటం, గత మ్యాచ్ల్లోనూ రాణించడంతో భారత్ 350 పైచిలుకు లక్ష్యాన్ని నిలిపి ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టేస్తుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే ఈ టోర్నీలో మెరుపు ఆరంభం ఇస్తున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాడు. వచ్చి రాగానే బాదడం మొదలెట్టాడు. రోహిత్ జోరుకు భారత్ 4 ఓవర్లలో 30-0తో నిలిచింది. అనంతరం గిల్ అవుట్ అయినా రోహిత్ జోరు కొనసాగించాడు. విరాట్ కోహ్లీతో కలిసి వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో భారత్ 8వ ఓవర్లలో 61-1తో నిలిచింది. మిగతా బ్యాటర్లంతా ఫామ్లో ఉండటంతో ఆసీస్ ముందు భారీ లక్ష్యం నిలిపేలా కనిపించింది. కానీ 10వ ఓవర్లో 4వ బంతికి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. గెన్ మ్యాక్స్వెల్ వేసిన ఈ ఓవర్లో బంతి సరిగ్గా కనెక్ట్ కాలేదు. రోహిత్ శర్మ కొట్టిన బంతి గాల్లోకి లేచింది. కానీ ఫీల్డర్లు లేని చోట బంతి పడేలా కనిపించింది. ఈ సమయంలోనే ట్రావిస్ హెడ్ అద్భుతం చేశాడు. కవర్స్ నుంచి వెనక్కి సుమారు 11 మీటర్లు పరిగెడుతూ అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ను ఒడిసి పట్టాడు. ఇక అంతే, అప్పటి నుంచి భారత్ సీన్ రివర్స్ అయింది. రోహిత్ జోరుతో 10 ఓవర్లకు 80.2తో నిలిచిన తర్వాత తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళింది టీమిండియా. రోహిత్ శర్మ ఉన్నంతసేపు కనీసం ఓవర్కు ఒక బంతినైనా బౌండరీకి తరలించాడు. కానీ అతడు అవుట్ అయిన తర్వాత ఓ దశలో 97 బంతుల వరకు ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఇక్కడే భారత్ వెనకడుగు పడిపోయింది. రోహిత్ క్యాచ్ అందుకున్న ట్రావిస్ హెడ్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. అనంతరం బ్యాటింగ్లోనూ సెంచరీతో చెలరేగి జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు.